రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ నేతలు చంద్రబాబును విమర్శించడం తగదని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. పక్క రాష్ట్రం నేతలు ఏదో మాట్లాడితే తెలుగుదేశంపై వైసీపీ నిందలు వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రులు వాళ్ళ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉంటా. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు హడావిడిగా ప్రాజెక్టును ప్రారంభించి ఆలోచన లేకుండా, శాస్త్రీయ విధానం లేకుండా, అనుమతులు లేకుండా స్టార్ట్ చేసి ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్తో మొట్టికాయలు కొట్టించుకునింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. అది ఈరోజు పక్క రాష్ట్రంలో వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేసే ప్రయత్నం చేసి ఏమీ దొరక్క ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశాడని మాట్లాడుతున్నారా? రాయలసీమకి ఏదైనా న్యాయం జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమలో నీటిపారుదల రంగానికి అంద్రీ నివా కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగుగంగ ప్రాజెక్టు కానీ, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ, ఎస్ఆర్బీసీని పూర్తి చేయడం కానీ చేసి ఈరోజు రాయలసీమలో ప్రతి ప్రాజెక్టులో ఉన్న రిజర్వాయర్లు కూడా నీటితో కలకల్లాడుతూ ఉంటాయి.